భారతదేశం, అమెరికా ఈ రెండు దేశాలు ప్రపంచంలోని పెద్దనల్ని సైతం నివ్వెరపోయేలా చేశాయి. అవును, ఒక్కసారిగా ఈ రెండు దేశాలు కలిసి తీసుకున్న ఒక అనూహ్య అసాధారణమైన నిర్ణయం ప్రపంచంలోని అగ్రశ్రేణి శక్తుల్ని సైతం ఆందోళనకు గురిచేసి తీవ్రంగా ఆలోచింపజేసింది. ఇది మామూలు విషయం కాదు. అసలేం జరిగింది, ఎందుకు జరిగింది, దీని వెనుకున్న అసలు కారణాలేంటి అనే దాని గురించి ఈరోజు విశ్లేషిద్దాం. ఈ ఏడాది ప్రారంభం నుంచి భారత్ అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు అంత సజావుగా లేవు. టెన్షన్స్ రోజురోజుకు పెరుగుతూనే వచ్చాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకవైపు భారతదేశం రష్యాతో తన వాణిజ్యాన్ని, స్నేహాన్ని అసాధారణ రీతిలో పెంచుకుంది. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించినప్పుడు భారతదేశం రష్యా నుంచి చమురుని భారీగా కొనుగోలు చేసి తమ ఆర్థిక ప్రయోజనాల్ని కాపాడుకుంది. ఈ చర్య అమెరికాకు ఎంత మాత్రం రుచించలేదు. రష్యాతో భారతదేశం యొక్క పెరుగుతున్న సాన్నిహిత్యం అమెరికాని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. దీంతో అమెరికా భారతదేశంపై ఒత్తిడి పెంచడం ప్రారంభించింది. భారతదేశం తన విదేశాంగ విధానంలో స్వయం ప్రతిపత్తిని ప్రదర్శిస్తున్నప్పుడు అమెరికా తన పెద్దన వైఖరిని ప్రదర్శించి భారతదేశంపై బెదిరింపులకి పాల్పడింది. ఇదే సమయంలో ప్రపంచ రాజకీయాల్లో ఒక రకమైన అస్తవ్యస్తత నెలకొంది. అమెరికా తన అహంకారం, గర్వం కారణంగా అనేక మిత్ర దేశాల్ని దూరం చేసుకుంది. తమ షరతులకి లొంగని దేశాలపై ఆంక్షలు, సుంకాలు విధించి వారిని శిక్షించాలని చూసింది. అయితే ఈ వ్యూహం అమెరికాకు పెద్దగా కలిసి రాలేదు. మరోవైపు భారతదేశం తన దౌత్య నైపుణ్యంతో తెలివిగా వివిధ దేశాలతో సంబంధాల్ని బలోపేతం చేసుకుంది. వారిని తన వైపుకు తిప్పుకుంది. తన ప్రభావాన్ని అంతర్జాతీయ స్థాయిలో గణనీయంగా పెంచుకుంది. ఈ పరిణామాలు అంతర్జాతీయ శక్తి సమతుల్యతలో గణనీయమైన మార్పులకి దారితీశాయి. ఫ్రెండ్స్, ఇలాంటి క్లిష్ట సమయంలో భారతదేశం మరియు అమెరికా మధ్య రెండు అసాధారణ సంఘటనలు జరిగాయి. అవి ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఈ సంఘటనలు అమెరికా యొక్క వైఖరిలో వచ్చిన విస్మయకరమైన మార్పును సూచిస్తున్నాయి. 1. 10 ఏళ్ల వ్యూహాత్మక రక్షణ ఒప్పందం. మొదటి షాకింగ్ ఇన్సిడెంట్ ఏంటంటే, భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై తీవ్రమైన మాటల యుద్ధం, విభేదాలు కొనసాగుతున్న సమయంలో అమెరికా అకస్మాత్తుగా భారతదేశంతో 10 సంవత్సరాల భారీ వ్యూహాత్మక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2. సుంకాల తగ్గింపు. అత్యంత షాకింగ్ న్యూస్ ఏంటంటే, అమెరికా ఇప్పుడు భారతదేశం విధించిన షరతులకి పూర్తిగా తలవంచింది. భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై గతంలో విధించిన 50% భారీ సుంకాన్ని ఇప్పుడు కేవలం 15 లేదా 16% తగ్గించడానికి సిద్ధమైంది. ఇది చిన్నపాటి మార్పు కాదు, ఒక సెన్సేషనల్ చేంజ్. భారతదేశం వీలైనంత త్వరగా తమతో వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకుని ముందుకు సాగాలి అని అమెరికా స్పష్టంగా పేర్కొంది. అమెరికా వైఖరిలో మార్పు వెనక అసలు కారణమేంటి? అమెరికా తన సుంకాన్ని ఇంత వేగంగా ఎందుకు తగ్గిస్తోంది? దీని వెనుకున్న అసలు కారణమేంటి? ఈ ప్రశ్నలు చాలా కీలకం. ఎందుకంటే ఈ పెద్ద నిర్ణయం అమెరికా తన సొంత ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి నాశనమవుతున్న సమయంలో తీసుకుంది. అమెరికాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్టు షాకింగ్ వార్తలొస్తున్నాయి. అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. తీవ్ర ఆహార సంక్షోభం నెలకొంది. దీన్ని అదుపు చేయలేకపోతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరుగాంచిన అమెరికాలో ఈ సంక్షోభం ఇంత లోతుగా, భయంకరంగా మారింది అంటే పరిస్థితి తీవ్రతని అర్థం చేసుకోవచ్చు. $65 మిలియన్ భారీ ఆహార సహాయ మద్దతుని విడుదల చేయాల్సి వచ్చింది. అక్కడి ప్రజల ప్రాణాల్ని కాపాడడానికి, ఆకలి నుంచి ఉపశమనం కలిగించడానికి ఏ చర్యలు తీసుకుంటున్నారు? న్యూయార్క్ వంటి ప్రధాన నగరాలు సైతం ఆకలి నుంచి ప్రజల్ని రక్షించడానికి అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. నిరంతరం కొనసాగుతున్న ప్రభుత్వ షట్డౌన్ కారణంగా లక్షలాది మంది నిస్సహాయ ప్రజలకి ప్రభుత్వ సహాయం అందడం లేదు. దీనివల్ల ఆహార పదార్థాల కొరత తీవ్రమైంది. ఇటువంటి పరిస్థితులు అమెరికాని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాయి. ఫ్రెండ్స్, ఇవన్నీ గమనిస్తే అమెరికా భారతదేశం యొక్క షరతులకి ఎందుకు లొంగిపోవాలి అనుకుంటోంది? ఈ వాణిజ్య ఒప్పందం వెనుకున్న బలవంతమేమిటి అనే ప్రశ్నలు వస్తాయి. అమెరికా ఇప్పుడు భారతదేశంతో వాణిజ్య ఒప్పందం చేసుకునే విషయంలో భారత్ షరతులకి లొంగిపోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం చిన్నపాటి మార్పు కాదు. అమెరికా వైఖరిలో వచ్చిన ఈ పెద్ద మార్పు సుంకాలు తగ్గించడంలో స్పష్టంగా కనబడుతోంది. ఇరు దేశాల మధ్య ఒక పెద్ద చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కోసం సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఇది ఖరారయ్యే అవకాశం ఉంది. సుంకాల తగ్గింపు భారతీయ ఎగుమతిదారులకి భారీ ఊరట. తాజా రిపోర్ట్స్ ప్రకారం అమెరికా గతంలో భారతదేశంపై విధించిన దాదాపు 50% భారీ పన్నుని ఇప్పుడు కేవలం 15 నుంచి 16% తగ్గించడానికి సిద్ధమైంది. ఇది భారతీయ ఎగుమతిదారులకి ఒక భారీ ఊరట. దీని అర్థం ఏంటంటే, భారతదేశం నుంచి అమెరికా వెళ్లే వస్తువులపై ఇప్పుడు చాలా తక్కువ పన్ను విధించబడుతుంది. ఇది వాణిజ్యాన్ని సులభతరం చేస్తుంది. దీనివల్ల భారతీయ ఎగుమతిదారులు ప్రత్యక్షంగా పెద్ద ప్రయోజనం పొందుతారు. వారి లాభాలు పెరుగుతాయి. ముఖ్యంగా వస్త్ర, ఇంజనీరింగ్, ఫార్మా, రత్నాల ఆభరణాల వంటి రంగాలకి ఇది పెద్ద ప్రోత్సాహం. అమెరికా వైఖరి మార్పు వెనుక వ్యూహాత్మక కారణాలు.
అమెరికా ఈ పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అది ఇప్పుడు భారతదేశాన్ని ఒక నమ్మకమైన, బలమైన, దీర్ఘకాలిక భాగస్వామిగా చూస్తోంది. చైనాతో అమెరికాకు నిరంతరం పెరుగుతున్న వాణిజ్య యుద్ధం, సరఫరా గొలుసులో ఏర్పడిన తీవ్ర సమస్యల నేపథ్యంలో అమెరికా ఇప్పుడు భారతదేశం వైపు వేగంగా మొగ్గు చూపుతోంది. భారతదేశంపై విశ్వాసం ఉంచుతోంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో గ్లోబల్ సప్లై చైన్కి చైనా కేంద్రంగా ఉండడం ఎంత ప్రమాదకరమో ప్రపంచం మొత్తానికి అర్థమైంది. ఈ నేపథ్యంలో అమెరికా తన సరఫరా గొలుసుల్ని వైవిధ్యపరచడానికి, చైనాపై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవడానికి భారతదేశం వంటి నమ్మకమైన భాగస్వామి కోసం చూస్తోంది. భారతదేశం యొక్క షరతులు మరియు వ్యూహం. మరోవైపు భారతదేశం కూడా కొన్ని షరతుల్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉంది. అయితే తన సొంత ప్రయోజనాలకి అనుగుణంగా. ఉదాహరణకు అమెరికా నుంచి కొన్ని ప్రత్యేక వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతిని కొద్దిగా పెంచడం, ఇంధన రంగంలో వారితో సహకారాన్ని పెంచడం వంటివి ఇందులో ఉన్నాయి. అయితే భారతదేశానికి ఇంధన డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. మనం మన అవసరాల్లో దాదాపు 87% ముడి చమురుని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. కాబట్టి భారతదేశం అమెరికాతో ఇంధన రంగంలో భాగస్వామ్యాన్ని పెంచుతోంది. కానీ ఈ విషయంలో కూడా భారతదేశం తన షరతుల్ని బలంగా అమలు చేస్తోంది. ఎటువంటి ఒత్తిడికి లొంగడం లేదు. ముఖ్యమైన మెలిక జిఎంఓ పంటల తిరస్కరణ. నివేదికల ప్రకారం భారతదేశం అమెరికా నుంచి నాన్ జిఎంఓ మొక్కజొన్న, సోయా మీల్ వంటి కొన్ని ప్రత్యేక వ్యవసాయ ఉత్పత్తుల కోసం కోటాని పెంచడానికి అంగీకరించవచ్చు, కానీ పరిమిత మొత్తంలో. దీంతోపాటు భారతదేశం అమెరికా నుంచి ముడి చమురు, సహజ వాయువు కొనుగోలుని కూడా కొద్దిగా పెంచొచ్చు. దీనివల్ల రెండు దేశాలకి సమాన ప్రయోజనం చేకూరుతుంది. అంటే ఈ ఒప్పందం ఇద్దరికీ ప్రయోజనకరంగా విన్ విన్ పరిస్థితిని సృష్టించవచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఉంది. అమెరికా భారతదేశంలో జన్యుపరంగా మార్పు చెందిన పంటల్ని అమ్మి పెద్ద లాభం పొందాలని కోరుకుంది. దీనిపై ఒత్తిడి కూడా తెచ్చింది. కానీ భారతదేశం దీన్ని స్పష్టంగా, నేరుగా తిరస్కరించింది. భారతీయ రైతుల ప్రయోజనాల్ని, దేశ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. భారతదేశం నుంచి అమెరికాకి దాదాపు $45.8 బిలియన్ భారీ ఎగుమతి జరిగింది. ఇది గత సంవత్సరం కంటే దాదాపు 13% ఎక్కువ. నిరంతరం పెరుగుతోంది. అదే సమయంలో భారతదేశం అమెరికా నుంచి దాదాపు $25.6 బిలియన్ వస్తువుల్ని కొనుగోలు చేసింది. ఇది గత సంవత్సరం కంటే 9% మంచి వృద్ధిని చూపిస్తుంది. మొత్తంగా ఈ గణాంకాలు రెండు దేశాల మధ్య వాణిజ్యం గతంలో కంటే చాలా వేగంగా పెరుగుతోంది, సంబంధాలు బలపడుతున్నాయని స్పష్టంగా చూపిస్తున్నాయి. గత సంవత్సరం అంటే 2023-24 భారతదేశం అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం మొత్తం $129.2 బిలియన్. ఇందులో భారతదేశం అమెరికాకి $87.4 బిలియన్ వస్తువుల్ని విక్రయించింది. భారతదేశం అమెరికా నుంచి కేవలం $41.8 బిలియన్ వస్తువుల్ని మాత్రమే కొనుగోలు చేసింది. ఇది చాలా తక్కువ. అమెరికా వాణిజ్య లోటు కారణంగా భారతదేశంతో వాణిజ్యంలో అమెరికాకు మొత్తం $45.7 బిలియన్ భారీ నష్టం వాటిల్లింది. ఈ లోటు అమెరికాకి చాలా కాలంగా ఆందోళన కలిగిస్తోంది. ఇది కూడా అమెరికా వైఖరి మార్పుకి ఒక కారణం. అమెరికా భారతదేశంపై సుంకాలు తగ్గించడానికి పెద్ద ప్రకటన చేసినప్పటికీ ఈ ఒప్పందం ఇంకా పూర్తిగా ఖరారు కాలేదు. కానీ చర్చలు దాదాపు చివరి నిర్ణయాత్మక దశకు చేరుకున్నాయి. కొన్ని సున్నితమైన సమస్యలపై ఇంకా లోతైన చర్చలు జరుగుతున్నాయి. ఉదాహరణకు డైరీ, వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులపై భారతదేశం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటోంది. తమ పేద రైతులకి, చిన్న మధ్య తరహా పరిశ్రమలకి ఎటువంటి నష్టం జరగకుండా చూసుకోవాలని భారత్ పట్టుబడుతోంది. కానీ అమెరికా తన డైరీ ఉత్పత్తులు, చీజ్, ఇతర ఉత్పత్తులకి భారతదేశంలో సులభంగా ప్రవేశం కల్పించాలని కోరుకుంటోంది. కానీ భారతదేశం దీనికి ఇంకా సిద్ధంగా లేదు. ఈ డీల్ యొక్క ఫ్యూచర్ ఎఫెక్ట్స్. ఫ్రెండ్స్, మొత్తంగా చూస్తే ఈ పెద్ద ఒప్పందం విజయవంతంగా జరిగితే ఇది భారతదేశానికి ఒక సువర్ణ గొప్ప అవకాశం కానుంది. తక్కువ సుంకం అంటే భారతీయ ఎగుమతిదారులకి అమెరికా మార్కెట్లో మునుపటి కంటే చాలా ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది. లాభాలు పెరుగుతాయి. ప్రత్యేకంగా టెక్స్టైల్, ఇంజనీరింగ్, ఫార్మా, జెమ్స్ అండ్ జ్యువెలరీ వంటి పెద్ద రంగాలు గణనీయంగా లాభపడతాయి. ఇది మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి కూడా పెద్ద ప్రోత్సాహం అందిస్తుంది.